ప్రభునామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. అంశం పేరేమిటంటే చనిపోతే వచ్చే లాభము ఏమిటి అనే ఈ అంశం మీద దేవుని వాక్యం నుంచి మనము కొద్ది నిమిషాలు నేర్చుకుందాము. 2000 సంవత్సరాల కిందట అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనము చూసినట్లయితే 1వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం 24వ వచనాలు మనం చదువుకుందాము. అక్కడ చక్కటి మాట ఆయన వ్రాశాడు. నా మట్టుకైతే బ్రతికుంటే క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అంటాడు. అంటే చనిపోతే లాభం వస్తుందా? మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములోన చాలా మంది చాలా రకాలుగా మనము పనులు చేసుకుంటాం కదా. నష్టం కొరకు ఎవరు చేయరు కదా. ఫలాని పని నేను చేస్తూ ఉన్నానంటే ఆ పని ద్వారా నన్ను లాభము చేకూర్చుకోవాలని నేను ఆ పని చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి లాభం అనేది ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మరి మనము పెట్టుబడి పెట్టాలి. ముందర పెట్టుబడి అనేటువంటిది పెట్టాల. అప్పుడు పెట్టుబడి తర్వాత లాభం అనేటువంటిది వస్తుంది. మరి చిన్న ఒక రైతు దగ్గర నుండి మొదలుకుంటే ఆయన పండించేటువంటి పంటలో అది 4 నెలల పంట కావచ్చు, 6 నెలల పంట కావచ్చు. ఆ పంట కాలము 120 రోజులు కావచ్చు, 150 రోజులు కావచ్చు. మరి ముందుగా మనము పెట్టుబడి పెట్టాలి, తర్వాతనే మనకి లాభము వస్తుంది కదా. మనము ఒకరి దగ్గరికి వెళ్ళి మీకు ఎంత లాభం వచ్చింది ఈ పంట ద్వారా అని మనం అడిగినప్పుడు వారు చెబుతారు కదా, నేను దీని కొరకు ఇంత, 1 ఎకరానికి వచ్చేసి ఇంత పెట్టుబడి నన్ను పెట్టాను, నా పెట్టుబడి పోగాను నాకు ఇంత లాభం వచ్చింది అని అంటాడు. ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, నేను ఫలాని వ్యాపారము చేస్తూ ఉన్నాను, నేను ఇంత డబ్బు పెట్టి దాన్ని ఆ సరుకులు నేను కొన్నాను, మరి నేను ఇంత కమ్మాను, నాకు ఇంత లాభం వచ్చింది అని చెప్తాడు. ఒక పెద్ద కంపెనీ కావచ్చు, ఇక రకరకాలుగా మనము చిన్న టీ కొట్టు కాడ నుంచి లెక్కేసుకుంటే పెద్ద పెద్ద కంపెనీల వరకు కూడా లాభం అనేటువంటిది రావాలి అని ఒకవేళ మనం అనుకుంటే ముందుగా మనం పెట్టుబడి అనేటువంటిది పెట్టాలి. అంటే పెట్టుబడి పెట్టకుండా లాభం అనేటువంటిది రాదు అనేటువంటి విషయం మనకి తెలిసిన విషయమే ఇది. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ పౌలు మరి ఎప్పుడు వస్తుంటే లాభం ఇతనికి, మరి చనిపోతే నాకు లాభం వస్తుంటాడు. మనం ఏదైనా చూసుకుంటే భూమి మీద మనం 120 రోజుల పంట కాలము కావచ్చు, 150 రోజుల పంట కాలము కావచ్చు, ఆ తర్వాత నాకు లాభము వస్తుందని చెప్పి ఒక రైతు పెట్టుబడి పెడతాడు. ఒక టీ కొట్టు అమ్ముకునేటువంటి వ్యక్తి కూడా కొన్ని సరుకులు తెచ్చుకొని, నా సరుకులకి ఇంత రేటు పడింది,
మరి వీటి ద్వారా నాకు ఎంత లాభం వస్తున్నటువంటిది ఆయన సాయంకాలం వరకు తెలిసిపోతుంది. నేను పెట్టింది పెట్టుబడి ఎంత, నాకు వచ్చిన లాభం ఎంత అనేటువంటి విషయము తెలిసిపోతుంది. ఒక రైతుకైతే 4 నెలల తర్వాత, ఒక చిన్న టీ కొట్టు వాడికైతే ఉదయం పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఎంత లాభం వచ్చినటువంటి విషయం తెలిసిపోతుంది. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళకు కొంత టైం పట్టచ్చు, కానీ ముందుగానైతే పెట్టుబడి పెట్టాలి. అది బ్రతికి ఉండగానే తెలుస్తుంది. కొంతకాలానికి నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత లాభం వచ్చింది అనేటువంటి విషయము తెలిసిపోతుంది. మరి ఇక్కడంక ఇప్పుడు లాభం రాదు. ఇక్కడ దేవుని వాక్యంలో ఈ మాటను గనక మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు లాభం వస్తుంటాడు? ఈయన చనిపోతే లాభం వస్తుంది అని అంటాడు ఇక్కడంక. అంటే మరి చనిపోతే వచ్చే లాభము కోసము మనం పెట్టుబడి ఏం పెట్టాలా? పెట్టుబడి పెట్టంగానే లాభం అనేటువంటిది రాదు అనేటువంటి విషయం ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి విషయమే ఇది. చిన్న టీ కొట్టు మొదలుకుంటే కూరగాయల వ్యాపారం కావచ్చు కదా, పెద్ద పెద్ద బిజినెస్లు కావచ్చు, రకరకాలుగా ఈ లోకంలో మనము చూసినట్లయితే నువ్వు ఏదైనా చెయ్యి, అది పెట్టుబడి అనేటువంటిది పెట్టాలా, తర్వాత లాభం అనేటువంటిది వస్తుంది. మరి చనిపోయిన తర్వాత వచ్చే లాభానికి ఇప్పుడు మనము భూమి మీద పెట్టవలసిన పెట్టుబడి ఏమిటి కదా అనేటువంటి విషయం కనుక మనము తెలుసుకున్నట్లయితే ఒకసారి ఆ కన్నులు ఎదురుగానే లాభం వస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా, ఎంత ఆనందం ఉంటుంది. దాన్ని అనుభవిస్తాం కదా. నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత లాభం వచ్చిందని చెప్పేసి చాలా సంతోషపడి ఆనందపడతాము, గంతులు వేస్తాము కదా. ఇప్పుడు మరి అది అనుభవిస్తాం కాబట్టి మరి చనిపోయిన తర్వాత వచ్చే లాభాన్ని కొరకు ఇప్పుడు ఏం పెట్టుబడి పెట్టాలా కదా. ఎంత విచిత్రమైనటువంటి సంగతి. అది ఎలాంటి లాభం అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే జీవితాన్నే పెట్టుబడిగా పెట్టాలా కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి ఆ లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం 7-8 వచనాలు మనం ఒకసారి చూసుకున్నాము. 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. అంటే మనకి ఒక దాని మీద మనము పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ అందులో ఎక్కువ లాభం మనకి వస్తుందని తెలిసినప్పుడు ఈ చిన్న చిన్నవి ఏవేవి మనకి లాభకరంగా అంతకుముందు ఉంటావో వీటన్నిటిని తీసి మనము దాని మీద పెట్టుబడి పెడతాం కదా. చిన్న చిన్న వాటిని తీసి కదా, ఎక్కువ లాభము దేంట్లో వస్తుంది అని తెలిసినప్పుడు ఆ చిన్న చిన్న వాటిని అలా తీసి ఆ యొక్క దాని మీద మనము పెట్టుబడిగా పెడతాము. అంటే పౌలు చూడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. అంటే అసలైనటువంటి పాయింట్ క్రీస్తు. ఆ క్రీస్తు కొరకు పెట్టుబడి పెడుతున్నాడు అనమాట. ఈయనకి ఈ భూమి మీద ఏవేవైతే లాభము అని అంతకుముందు అనుకున్నాడో వాటన్నిటిని తీసి క్రీస్తు నిమిత్తం ఖర్చు పెడుతున్నాడు, క్రీస్తు కొరకు కష్టపడుతున్నాడు.
ఎందుకు అంతగానో కష్టపడుతున్నాడు, అంతగానో పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఇందులో ఎక్కువ లాభం ఉందనేటువంటి విషయం ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు అనమాట. కదా మనం కిందికి చదివినట్లయితే ఒకసారి చూడండి. క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని అంతకుముందు ఏవేవైతే లాభకరంగా ఉండెనో క్రీస్తుని సంపాదించాలా కదా, ఫలాన్ని సంపాదించాలనేటువంటి గురి గనక మనకు ఉంటే ఇక మిగతావన్నిటిని తీసుకుని వచ్చి దాని మీద పెట్టుబడి పెడతాం మనం. అర్థమవుతుందో లేదో నీకు తెలుసో లేదు. ఒక అతనికి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న కదా ఉంటాయి అనుకుందాం, చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి. ఈ చిన్న చిన్న వాటిని అన్నిటినీ ఒక పెద్ద దాని మీద ఖర్చు పెట్టి ఎక్కువ లాభం వస్తుందని తెలిసినట్లయితే అతను ఏం చేస్తాడంటే వాటన్నిటిని తీసి కూడా ఆ ఒక్క దాని మీదనే ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నము చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఈయనకి ఇంతకు ముందు ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని తీసి ఈ క్రీస్తు ఒక్కరిని మాత్రమే నన్ను సంపాదించుకుంటే చాలు, అసలైన లాభం ఇక్కడే ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎంత విచిత్రం కదా, క్రీస్తుని సంపాదించుకునే దాని కొరకు ఇక మిగతా ఉన్నట్నల్లా నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే. ఎంత విచిత్రము అంటే మన సంపాదన నాకు లాభం ఎక్కడుందో ఆ లాభం దగ్గరకు చేరుకోవాలన్నటువంటిది కదా మనిషి తపనంత అయింది. మనం ఖర్చు పెట్టేమంటే ఆ లాభాన్ని చేజిక్కించుకోవాలా అనేటువంటి ఆశ ఉంటుంది ఏ వ్యక్తికైనా సరే. పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తికి దేని మీద అయితే మనం ఖర్చు పెట్టామనో దానిని సొంతము చేసుకునేదానికి ఆరాటపడతాము, పోరాడతాము, నిద్రాహారాలు కూడా మాంతం. కాబట్టి పౌలు చేసినటువంటిది కూడా అదే. క్రీస్తును సంపాదించుకునే దాని కొరకు ఏవేవి లాభకరంగా ఉన్నావో వాటన్నిటినీ త్యాగం చేసి మరి క్రీస్తును సంపాదించుకున్నటువంటి ఆయన క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఆరోహణుడై ఉన్నాడు. మరి క్రీస్తు దగ్గరకు ఆయన సంపాదన క్రీస్తు, ఆ క్రీస్తు ఆయన సంపాదన అన్నప్పుడు తన సంపాదించుకున్న సంపాదన దగ్గరకు పోవాలనేటువంటి ఆశ ఉంటుంది కదా, ప్రతి మానవునికి ఉంటుంది. కాబట్టి ఎంత విచిత్రం చూడండి. మొదటి అధ్యాయం అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 21 నుంచి మనం చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికి ఉంటే ఈయనను సంపాదించుకునేదానికి నా జీవితాన్ని పెట్టుబడిగా పెడతాను, ఇంక చనిపోతే ఆ లాభము నాకు వస్తుంది కదా. ఏం లాభం వస్తుంది? క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తు ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు క్రీస్తు కదా. క్రీస్తు ఏమిస్తాడు? నిత్య జీవము ఇస్తాడు. ఎంత విచిత్రం చూడండి. యోహాను సువార్తలో మనకి ఉంటుంది అన్నమాట కదా. కిందికి మనం చూసినట్లయితే 22 వచనం, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. ఈయన సంపాదన ఎవరు? క్రీస్తు. సంపాదన దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందంట. ఈ శరీరములో ఇరుకుబడి, రెండింటి మధ్యన ఇరుకుబడి ఉన్నాను.
నేను వెడలిపోయి క్రీస్తు ఉండవాలని నా ఆశ నాకుంది. మనము సంపాదించుకున్న సంపద దగ్గరికి మనం వెళ్ళాలని ఆశ ఉంటుంది కదా ప్రతి మానవునికి. భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికిన ఈ పౌలు ఏమి సంపాదించుకున్నాడు? ఆయన జీవితాన్నే ప్రతిదీ ఖర్చు పెట్టి, ఆయన జీవితాన్ని కూడా ఖర్చు పెట్టి క్రీస్తును సంపాదించుకున్నాడు. ఆ క్రీస్తు దగ్గరికి వెళ్ళాలా, నాకు మరీ మేలు అంటాడు ఇక్కడ ఇంకా ఆయన కదా. మరోసారి చూద్దాం. 23 వచ్చిన, ఈ రెండిటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, నాకు మరీ మేలు అయినను నేను శరీరమందు నిలిచియుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. అంటే ఇక్కడ ఉంటే నా జీవితాన్ని క్రీస్తు కొరకు పెట్టుబడిగా పెడతాను. ఎప్పుడైతే నా జీవితం ఆగిపోతుందో నేను సంపాదించుకున్న క్రీస్తు దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నాకు లాభం, అప్పుడు నాకు లాభం అని అంటాడు అన్నమాట. ఎంత విచిత్రం చూడండి. ఇంకా కొన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, మొదటి వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. నిత్యమైన నివాసం ఒకటి ఉంది, అది పరలోకమందున్నదని ఎరుగుదము, తెలుసు. అంటే నిత్యమైన దాని దగ్గరికి వెళ్ళాలనేటువంటిది ఒక గురి కలిగి తన జీవితాన్ని, తనకున్నదంతా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి పౌలు. మరి ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించినటువంటి మనము అలాంటి ఆలోచన కలిగి ఈరోజు బ్రతుకుతున్నామా అని మన జీవితాన్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే చాలా మనం దూరంగా ఇంకా ఉన్నామనేటువంటి విషయం మనము అర్థం చేసుకోవచ్చు. అది ఎంత విచిత్రం. ఈ గుడారం శిథిలమైపోతుంది. ఇప్పుడు మనము నివసిస్తున్నటువంటి ఈ శరీరం ఏమైపోతుంది? గుడారం అంటే శరీరం. ఇది శిథిలమైపోతుందంటే చనిపోతాం. ఇది చనిపోయినా పర్వాలేదు, ఇది విడిపోయినా పర్వాలేదు, చేతి పనిగాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అంటే వాళ్ళు తెలుసుకున్నారంట. ఎరుగుదం అంటే తెలుసు. నీకు నాకు ఆ భరోసా ఉందా? నీకు నాకు ఈరోజు అంత విశ్వాసం ఉందా? కాబట్టి ఒకవేళ లేకున్నట్లయితే మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలనేటువంటిదే ఆయన గురి. కాబట్టి ఒకసారి 7వ వచనం కూడా చూద్దాం చూడండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. అంటే ఈ శరీరములో ఉన్నంత కాలము ఈయన సంపాదించుకున్న సంపదకు దూరంగా ఉండమని, ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉంటాము. అంటే దేహాన్ని వదిలిపెడితే ప్రభువుని చేరుకుంటాము, అదే నాకు లాభము కదా. ఒకసారి కింది చదువుతాం చూడండి. ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇది అంటే చచ్చిపోతే నాకు మేలు అనేటువంటి
వ్యక్తి ఎవరైనా కనిపిస్తారా అంటే కదా పౌలు కనిపిస్తారు చూడండి ఇక్కడ. అంటే దేహాన్ని విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించాలని నాకు ఇష్టం ఉంది, అంటే చనిపోవాలని ఇష్టం ఉంది నాకు అంటాడు. మరి చనిపోవాలని ఇష్టం ఉందంటే చావు రాకుండా ఆత్మహత్య చేసుకోవడం కాదు ఇక్కడ ఇంకా విషయం. అంటే అంత గురి కలిగి ఉన్నాడు అనమాట ఆయన. నేను సంపాదించుకున్నాను క్రీస్తుని, నా సంపద దగ్గరికి నేను ఎప్పుడైతే వెళతానో దానిని అనుభవిస్తాను కదా అనుభవించినప్పుడే కదా మనం పడిన కష్టాన్ని మనం అనుభవిస్తున్నప్పుడే ఆ యొక్క తృప్తి కానీ ఆ యొక్క ఆనందం కానీ ఉంటుంది. మనం అంత కష్టపడి కూడా మనము ఆ కష్టపడిన దానిని అనుభవించినప్పుడు తృప్తి లాభం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇంత కష్టపడిన ఈయన ఆ ఫలాన్ని అనుభవించినప్పుడే కదా తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంటే ఆ ఆనందం ఇక్కడ లేదు. ఇక్కడ ఒకవేళ ఉంటే క్రీస్తు కొరకే నా జీవితాన్ని త్యాగం చేస్తాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే, చనిపోయినప్పుడు నేను ఆ ఫలాన్ని అనుభవిస్తాను. మరోసారి 7-8 మరో చదువుతున్నాం చూడండి. గనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కదా. ఇష్టపడుతున్నారంట వాళ్ళు. నీకు నాకు ఇష్టం ఉందా? అంత గురి ఉందా? అంత వాళ్ళు గురి కలిగి మాట్లాడుతున్నారంటే ఎంత అనుభవించారు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు మనము కూడా ఈ భూమి మీద కేవలం బ్రతికి ఉన్నామంటే మన జీవితం క్రీస్తు కొరకే అంకితము చేసి మన జీవితాన్ని మనం క్రీస్తు కొరకే పెట్టుబడిగా పెడితే, నా జీవితాన్ని క్రీస్తు కొరకు పెట్టుబడి పెట్టాము కదా. పేతురు అంటాడు కదా, సమస్తమును విడిచి నిన్ను వెంబడించాము, మాకు ఏంటి లాభము అని పేతురు అడుగుతాడా యేసు ప్రభువుని కదా. సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకు ఏం లాభం వస్తుంది? 10వ అధ్యాయము మార్కు సువార్త 28వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాట యేసు ప్రభు చెప్తాడు. నీవు 100 ఇండ్లు ఉన్నటువంటి వాడు ఏ యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడో, 100 కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి సంతోషం కలిగి ఉంటాడో అలాంటి సంతోషం నీకు ఇక్కడ ఉంటుంది, రాబో లోకములో నిత్య జీవము ఉంటుంది అని యేసు ప్రభు చెప్తాడు అన్నమాట కదా. మనకి ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, మన రక్త సంబంధికులు లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ బంధువుల కంటే మనల్ని ఎక్కువ ప్రేమించేటువంటి సహోదరులు, సహోదరీమణులు, స్నేహితులు మనకు దొరుకుతారు. ఎక్కువ ఆనందం వీళ్ళతో మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము చూసినట్లయితే అలాంటి ఆనందానికి మనము లోను కావాలి. అంటే గురి కలిగి మనము బ్రతకాలి కదా. ఎంత విచిత్రం! ఈ లోకంలో ఉంటే శ్రమ, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ వచ్చినా తట్టుకొని ఎందుకు వీళ్ళు శ్రమ పడ్డారు, రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, సొరంగాలలో నివసించారంటే అసలైన జీవితం ఇది కాదు. ఈ జీవితాన్ని ప్రభువు కొరకు పెట్టుబడిగా పెడితే మనకంటూ ఒక లోకం ఉంది, అది శాశ్వతమైనది అక్కడుంది అని వాళ్ళు ఒక గురి కలిగి వాళ్ళు ఈ లోకంలో జీవించి వాళ్ళ జీవితాన్ని ఈ లోకంలో పెట్టుబడిగా పెట్టి శాశ్వతమైన లాభానికి వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనకి కనిపిస్తుంది. ఎంత విచిత్రం! ఒకసారి ప్రకటన గ్రంథంలో చక్కటి మాట మనకి కనిపిస్తుంది. 14వ అధ్యాయం 13వ వచనంలో
మనం చూసినట్లయితే అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అంటే ఇప్పటి నుండి ఎవరైతే ప్రభువు కొరకు బ్రతికి చనిపోతారో వాళ్ళు ధన్యులు అని రాయి. అంటే తన జీవితాన్నే ప్రభువు కొరకు త్యాగం చేసి పెట్టుబడిగా పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళు ధన్యులు. అంటే ఒక రకం గట్టిగా మనం చెప్పాలంటే తెలుగు భాషలో అదృష్టవంతులు. అదృష్టవంతులని మనం ఎప్పుడు అంటాము? ఎవరికో 2 కోట్లు ల్యాడర్ కలిగినప్పుడు కదా, తినేదానికి తిండి లేనునికి 2 కోట్లు ల్యాడర్ కలిగినప్పుడు వాడు అదృష్టవంతుడు అని అంటాం కదా. వాడు అదృష్టవంతుడో కాదో మనకైతే తెలియదు లోకానుసారంగా. కానీ ఒకవేళ వచ్చినటువంటి 2 కోట్ల డబ్బు కొన్ని దినాలకు అయిపోవచ్చు, కొన్ని దినాలు సుఖపడవచ్చు. వచ్చినప్పుడు అదృష్టవంతులు అంటాము, అయిపోయిన తర్వాత దరిద్రుడు అంటాము. కాబట్టి ఇది కాదు ఇక్కడ. ఇంకా ఈ మాట ఏంది? ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు. అంటే వాళ్ళ అదృష్టవంతులు. అంటే ప్రభు కొరకు జీవించి మృతి పొందితే వాళ్ళు అదృష్టవంతులా? అదృష్టవంతులు వాళ్ళు. ఇంకా అయిపోయా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభాన్ని అనుభవించడానికి వెళుతున్నారు. ఆ ఆనందంలోనికి వెళుతున్నారు, వాళ్ళు విశ్రాంతిలోనికి వెళుతున్నారు అని చెప్తాడు ఇక్కడ కిందికి మనం చూసినట్లయితే. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ లేదా విశ్రాంతి? ఇక్కడ లేదా విశ్రాంతి మానవునికి? ఇక్కడ తాత్కాలికమైన విశ్రాంతి ఉంది కదా. 6 దినాలు మనము కష్టపడి పనిచేసి 7వ రోజు మనము కదా మంచి భోజనాలు చేసుకొని ఆ భోజనాలను అనుభవిస్తున్నప్పుడు కదా, ఇట్లా ఉన్న పుల్ల ఇట్లా వేయకుండా ఈ రోజు నన్ను విశ్రాంతి, ఈరోజు 6 రోజులు పనిచేసిన 7వ రోజు పని మానేసి మంచి భోజనాలు వండుకొని తృప్తి తిని ఈరోజు గింత కూడా నన్ను పని చేయను, ఈరోజు విశ్రాంతి నాకు, ఇది విశ్రాంతి అనుకుంటాం. ఇది తాత్కాలికమైన విశ్రాంతి కదా. శాశ్వతమైన విశ్రాంతి ఎక్కడుంది? జీవితాన్ని మనం ప్రభు కొరకు పెట్టుబడుగా పెడితే ఎప్పుడైతే మనము ప్రభువునందు మృతి పొందుతామో అప్పుడు శాశ్వతమైనటువంటి విశ్రాంతిలోనికి మనం వెళ్ళిపోతాం. ఇక పని ఉండదు, ఆకలి ఉండదు, దాహము ఉండదు కదా, వేదన ఉండదు, బాధ ఉండదు. విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాము. మనం ఏదైతే వారానికి ఒకసారి ఏదో 1 గంటనో 2 గంటలో తిని మంచి భోజనాలు తిని తృప్తిగా పండుకొని ఇది విశ్రాంతి అనుకుంటాం. ఇది తాత్కాలికమైనటువంటి విశ్రాంతి. శాశ్వతమైనటువంటి విశ్రాంతి ప్రభువులో ఉన్నది. ఈ లోకాన్ని వదిలిపెట్టినట్టు అనుభవించేది ఆ విశ్రాంతి. కాబట్టి అలాంటి విశ్రాంతిలోనికి మనము వెళ్ళాలి. అలాంటి విశ్రాంతిలోనికి వెళతాము కదని ప్రభు కొరకు మనం ఈ లోకములో జీవించాలి. అలా జీవించినప్పుడు మనము కూడా ప్రభు దగ్గరికి మనము వెళతాము. ఎంత విచిత్రము కదా. పేతురు కూడా మాట్లాడతాడు, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి రేపట న్యాయమని ఈ గుడారాన్ని నేను త్వరగా విడిచిపెడతాను కదా. ఎన్నో అధ్యాయము? 2 పేతురు 1 అధ్యాయము
13-14 మనం చూసినట్లయితే, ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారము ఈ గుడారముని నేను త్వరగా విడిచిపెడతాను. అంటే బాధ లేదా? విడిచిపెట్టడం అంటే ఏంది? చనిపోతాను, నీ తొందరలోనే చనిపోతావు అనేటువంటి విషయం ప్రభువు చెప్పాడంట. యేసు ప్రభువు చెప్పాడు నాకు. అంటే ఇది లోకస్తులకు బ్యాడ్ వార్త, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళకి శుభవార్త కదా. ఒక డాక్టరు నువ్వు కొన్ని రోజులకి నీ రిపోర్ట్ చూసి చనిపోతావంటే చాలా బ్యాడ్ కదా, బాధ కదా. మరి దీన్ని సంతోషించారు కూడా. ప్రభు అయిన యేసు అదే మాటని చెప్పాడు, వీళ్ళు సంతోషించారు. అంటే మేము ఫలాన్ని అనుభవించడానికి వెళుతున్నాము కదా. ఒకసారి చదువుకుందాం, ఎంత మంచి మాట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఈ గుడారమును నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే చాలా సంతోషంగా ఉంది వీళ్ళకి. ఈ గుడారాన్ని నేను త్వరగా విడిచిపెడతాను అని ప్రభువు నాకు సూచించాడంటే, తొందరలోనే చనిపోతున్నాను, కానీ ఉన్నంత కాలం ఈ సంగతులను గురించి మీకు చెప్పి మిమ్మల్ని ఇంకా భద్రం చేయడము, రేపడము న్యాయమా అని అంటున్నాడు. కాబట్టి నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని కనుక మనం సంపాదించుకుంటే, మన జీవితాన్ని యేసు ప్రభు కొరకు పెట్టుబడిగా పెట్టి, కొంతమంది ఆస్తులతోనూ కూడా పెట్టుబడి పెట్టారు. ఆస్తులతో కూడా పెట్టుబడి పెట్టారు. మన జీవితాన్ని పెట్టుబడి పెట్టడం అంటే పాటలు పాడడము, సువార్త చేయడము, ఆయన కొరకు జీవించడము. మన అందరూ చెప్పలేం కదా వాక్యము, అందరూ పాటలు పాడలేం కదా, అందరూ కదా భక్తిగా బ్రతికి మన జీవితాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు బైబిల్లో. లూకా రాసినటువంటి సువార్త చూద్దాం ఒకసారి. లూకా రాసినటువంటి సువార్త 1 మనం చూసినట్లయితే, లూకా రాసినటువంటి సువార్త ఆ వచనము దొరకలేదు. అక్కడంకా వాళ్ళు ఆస్తులతో పెట్టుబడి పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ వచనాన్ని మరొక సందర్భంలో నేను మీకు చూపిస్తాను. వాళ్ళకు భూములు గలవారు, వాళ్ళు ఇండ్లు కలిగినటువంటి వాళ్ళు తమ ఆస్తితో యేసు ప్రభు యొక్క సువార్తను వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళినట్లు మనకి కనిపిస్తుంది. అలా కూడా మనం పెట్టుబడి పెట్టచ్చు. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమయ్యిందని నేను భావించుకుంటాను. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఇప్పటికీ ఆ ప్రభువుకి ఒకవేళ ఇష్టంగా లేకుంటే, ఆయనకి పరలోకానికి మనం విరుద్ధంగా మన జీవితాలు ఉంటే, మనం చెప్పబడినటువంటి వాక్యం ద్వారా మన జీవితాలను మనం సరి చేసుకొని ఆ పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపాదించుకొని కదా, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకూడని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనకి కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడైతే పెట్టుబడి పెడతామో అక్కడ మనకు ఆశ ఉంటుంది కాబట్టి, అక్కడ చేరుకోవాలనేటువంటి గురి మనకు ఉంటుంది కాబట్టి, ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా మనము అంగీకరించి ఆయన కొరకు మన జీవితాన్ని మనము పెట్టుబడిగా ఖర్చు పెట్టి, మన కష్టార్జితమా లేకుంటే ఏ విధంగా
ఎలా మనము ఆయన అనేటువంటి విషయాన్ని మనము మన జీవితాన్ని మనం సరి చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళి ఆయన కొరకు మనం బ్రతుకుదాం, ఆయన కొరకు జీవితం, మరణించిన మరో క్షణమే విశ్రాంతిలోనికి మనం అంతా వెళ్ళిపోదాము. ఇంతవరకు ఓపికతో కలిగి వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.